వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా వేటకు వెళ్ళిన భీముణ్ణి ఒక పెద్ద పాము చుట్టేస్తుంది. నీవు ఎవరు అని అడగగా, నేను నహుషుణ్ణి, ఒక వృషి శాపం వల్ల పాములా మారాను అని చెబుతారు. నన్ను వదిలే అని అడగగా ఆ పాము వదలడు. ఇంకొక వైపు కుటీరంలో యుధిష్ఠిరుడు ఏదో చెడు జరగబోతోంది అని అర్థం చేసుకుంటారు. తన సోదరుడైన భీముణ్ణి వెతుక్కుంటూ అడవికి రాగా ఒక పాము తనని చుట్టేసి ఉంటుంది. నీకు ఏం కావాలన్నా చేస్తాను, నా సోదరుణ్ణి వదిలేయి అని అంటారు. అప్పుడు ఆ పాము కొన్ని ప్రశ్నలు అడగగా వాటన్నిటికీ యుధిష్ఠిర వారు సరైన జవాబు చెబుతారు. దాంతో ఆ పాము భీముణ్ణి వదిలేస్తుంది. అంతేకాకుండా తాను కూడా ఒక మనిషిలాగా మారుతుంది. ఆ శాపం ఏంటి, ఎవరు ఇచ్చారు, ఎందుకు అని తెలుసుకోవాలి అంటే కిందున్న లింక్ క్లిక్ చేయండి. దాంతో వీరి వద్దకు మార్కండేయ మహాముని వస్తారు. వీరికి ఒక కథ చెప్పడం మొదలు పెడతారు. పూర్వం ఆత్రేయ మహర్షి వైన్య అనే ఒక రాజుని పొగుడుతారు. అతనిని సర్వభౌమాధికారంలో అగ్రగామి అని అంటారు. అది చూసిన గౌతమ మహామునికి కోపం వస్తుంది. అది కేవలం ఇంద్రుడు మాత్రమే అని చెబుతారు. వీరితో ఇంకా చాలామంది మునులు కలుస్తారు. దాంతో ఎంతోమంది మునుల మధ్య వాదన జరుగుతూ ఉంటుంది. అయితే వీరి వద్దకు సనత్ కుమార అనే ఒక మహర్షి వస్తారు. అంతేకాకుండా ఆయన దేవతల రాజు అయిన ఇంద్రుడితో సమానమే భూమి మీద ఉన్న రాజులు ఎవరైతే ప్రజలను పాలిస్తారో వారంతా సమానమే అని చెబుతారు. ఇది విన్న తర్వాత ఆత్రి మహర్షి తనను పొగిడాడు అన్న ఆనందంలో ఆ రాజు తనకు ఎంతో ధనం ఇస్తాడు. అది చాలా పెద్ద ధనం. అయితే ఆ ధనాన్నంతా తన కుటుంబానికి ఇచ్చి ఆత్రి మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మహర్షులు తపస్సు చేసుకోవడమే ఉత్తమం. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.